విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. చాందినీ చౌదరి, అభినయ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాను క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించాలని మొదలుపెట్టారు. 40% షూటింగ్ అయ్యాక సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ టేకప్ చేసి మంచి బడ్జెట్ ఇచ్చింది. ఇక టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకులలో మంచి అంచనాలు ఈ సినిమా మీద ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. హరిద్వార్లోని ఒక ఆశ్రమంలో అఘోరగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు శంకర్. అతనికి ఒక వింత జబ్బు ఉంటుంది. దాని వలన వేరే మనిషి అతనిని ముట్టుకుంటే అతని శరీరమంతా రంగు మారిపోయి చనిపోతాడేమో అనేంతలా ఇబ్బంది పడతాడు. అతనిది జబ్బు కాదు, శాపం అని చెబుతూ ఇతర అఘోరాలు ఆశ్రమ పెద్దకు ఫిర్యాదు చేస్తారు. అతన్ని ఇక్కడ ఉంచుకోవటం వల్లే మన ఆశ్రమానికి శుభం కలగటం లేదని చెప్పటంతో అతన్ని ఆశ్రమం నుంచి వెలివేస్తారు. అయితే ఈ సమస్యకు హిమాలయాలలో దొరికే మాలిపత్రాలు అనే ఒక రకమైన పుట్టగొడుగులతో పరిష్కారం దొరుకుతుందని అదే ఆశ్రమానికి చెందిన సుధామ చెబుతాడు. ఈ క్రమంలో అతనికి జాహ్నవి ఆ పత్రాలను వెతికేందుకు సహాయపడుతుంది. అయితే వాటిని శంకర్ దక్కించుకున్నాడా? వాటి వల్ల తనకు ఏర్పడిన సమస్యను ఎలా క్లియర్ చేసుకున్నాడు? శంకర్కి ఊహల్లో కనిపిస్తూ తమని కాపాడమని అడిగి ఉమా, CT333, దేవదాసి దుర్గా ఎవరు? వారికి శంకర్కు అసలు సంబంధమేంటి? లాంటి విషయాలు తెలియాలి అంటే ఈ సినిమా బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. గామి అంటే గమ్యాన్ని గమించేవాడు, అంటే ఒక రకంగా గమ్యాన్ని చేరుకునేవాడు అని అర్థం. ఈ విషయాన్ని ప్రమోషన్స్ సమయంలోని సినిమా యూనిట్ వెల్లడించింది. ముందు నుంచి గామి అంటే అదేదో కోడు భాషలాగా ఉందని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ఈ క్లారిటీ వచ్చినప్పటి నుంచి సినిమా మీద అందరిలో కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ట్రైలర్ కట్ అత్యద్భుతంగా ఉండటంతో సినిమా కూడా ప్రేక్షకులను అలరించే విధంగానే ఉంటుందని అందరూ భావించారు. అయితే అందరి అంచనాలను ఈ సినిమా అందుకునేలాగే తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు దర్శకుడు విద్యాధర్. నిజానికి ఈ సినిమా కోసం ఆయన 9 ఏళ్లు సమయాన్ని వెచ్చించాడు అనగానే విన్నవాళ్లు చాలా మంది ఆశ్చర్యపోయి ఉంటారు. అయితే సినిమా చూసిన తర్వాత సినిమా కోసం 9 ఏళ్లు కష్టపడటం ఏమాత్రం వృధా కాలేదు కానీ ఈజీగా అర్థమవుతుంది. ఒక ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను ఒక మాయలో పడేస్తూ సినిమా మొత్తాన్ని నడిపించాడు. నిజానికి సినిమా చూస్తున్నప్పుడు ఆంథాలజీ స్క్రీన్ ప్లే అనిపిస్తుంది కానీ క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చి ముగించాడు దర్శకుడు. మానవ స్పర్శ తగిలితే మరణం అంచుల దాకా వెళ్లే ఒక అఘోర, దేవదాసి తల్లి కూతురిగా మళ్లీ దేవదాసి వృత్తికి వెళ్లకూడదు అని తల్లి చెప్పిన మాటలకు విలువ ఇచ్చి తప్పించుకోవడానికి ప్రయత్నించే ఒక చిన్నారి, మానవ ప్రయోగాలు చేసే ఒక నిర్మానుష్యమైన చలి ప్రదేశంలో చిక్కుకున్న పేరు కూడా లేని సబ్జెక్టుగా CT333గా పిలువబడే ఒక యువకుడు, వీరి ముగ్గురి ప్రయాణాలను ప్రేక్షకుల ముందుకు తనదైన స్క్రీన్ ప్లేతో తీసుకొచ్చాడు దర్శకుడు. గతంలో కూడా మనం ఇదే రకమైన స్క్రీన్ ప్లేతో నడిచిన కొన్ని సినిమాలను చూశాం. కానీ ఈ సినిమా కథలో ఉన్న లొకేషన్స్ లో షూట్ చేయటం మాత్రం అనితర సాధ్యం. అది కూడా 25 లక్షల బడ్జెట్ తో ఇలాంటి స్పాన్ ఉన్న సినిమాని మొదలుపెట్టారంటే అది సినిమా మీద పిచ్చేనా అయి ఉండాలి, లేక ప్రేక్షకుల మీద నమ్మకమైనా అయి ఉండాలి. నిజానికి సినిమా అందరినీ ఆకట్టుకుంటుందా అంటే అటు అవునని ఇటు కాదని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ సినిమా ఒక ఆఫ్ బీట్ సినిమా. సినిమా అంటే మంచి ఫైట్స్ ఉండాలి, 4 మంచి పాటలు ఉండాలి, హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ లేదా ప్రేమ ఉండాలి అని ఊహించుకొని సినిమాకి వెళితే మీకు ఏమాత్రం నచ్చదు. కానీ ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఒక మంచి ప్రయత్నాన్ని చూసి రావాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు మాత్రం అబ్బురుపడేలా సినిమా ఉంటుంది. కథగా చెప్పుకుంటే ఇంతేనా అనిపించే సినిమాను తనదైన స్క్రీన్ ప్లేతో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించాడు దర్శకుడు. దానికి టెక్నికల్ బ్రిలియన్స్ యాడ్ అవటంతో సినిమా చూస్తున్నంతసేపు వేరే లోకంలోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకి స్లో నెరేషన్ కాస్త మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆఫ్ బీట్ సినిమా కావటంతో కొంతమందికి అసలు సినిమా అర్థం కాకపోయినా ఆశ్చర్యం లేదు. కానీ అర్థమైన వారు మాత్రం భలే ఉంది సినిమా అనుకునేలా దర్శకుడి ప్రతిభ, డీటెయిలింగ్ కనిపిస్తోంది. ఇక నటీనటుల విషయానికి వస్తే శంకర్ అనే అఘోర పాత్రలో విశ్వక్సేన్ ఇమిడిపోయాడు. కనీసం పక్క వ్యక్తితో మాట్లాడటానికి కూడా ఇష్టం లేని వ్యక్తిగా కనిపిస్తూనే తన బాధను దిగమింగుకుని తన సమస్యకు పరిష్కారం వెతుక్కునే వ్యక్తిగా ఒక రకంగా సినిమాని తన భుజస్కంధాల మీద నడిపించాడు. చాందినీ చౌదరి హీరోయిన్ అనుకుంటారు కానీ ఆమెది చిన్న సపోర్టింగ్ రోల్ అని చెప్పొచ్చు. కానీ ఉన్నంతలో ఆమె అదరగొట్టింది. అయితే అభినయకు మరోసారి మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. హారికా ఉమా అనే పాత్రలో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. సమత్ కూడా తనకు ఇచ్చిన పాత్రకి న్యాయం చేశాడు. క్రూరమైన డాక్టర్గా మయాంక్ పరాక్ భయపెట్టాడు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే డైలాగ్స్ విషయంలో అలాగే స్క్రీన్ ప్లే విషయంలో విద్యాధర్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద అసెట్. విఎఫ్ఎక్స్ కూడా చాలా వరకు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలాగానే ఉంది. కాకపోతే కొన్ని చోట్ల మాత్రం అది విఎఫ్ఎక్స్ అని అర్థమైపోయేలా ఉంటుంది. ఎడిటింగ్ విషయంలో కాస్త క్రిస్పీగా కట్ చేసుకుని ఉంటే బాగుండేది. స్లో నరేషన్ అని ఫీలింగ్ కలిగేలా సినిమా ఉంటుంది. శంకర్ మహదేవన్ పాడిన సాంగుతో పాటు కొన్ని సాంగ్స్ ఉన్నా పూర్తి స్థాయిలో గుర్తుపెట్టుకోదగ్గవి కావు. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ తన మార్కు చూపించే ప్రయత్నం చేశాడు. ఓవరాల్ గా గామి రెగ్యులర్ సినిమా కాదు. కొత్త తరహా సినిమాలు ఇష్టపడే వారికి సినిమా ఒక ఫీస్ట్. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లే రెగ్యులర్ ఆడియన్స్ కూడా